నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. ముందుగా ఈరోజు తిథి, వార, నక్షత్రాలేవో చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వైశాఖ మాసం, వసంత ఋతువు, శుక్లపక్షం, తదియ తిథి, మూలా నక్షత్రం, ఆదివారం. మహాశివుడి లీలా విశేషాలు అన్నీ ఇన్నీ కావు. భక్తులను ఆదుకోవడానికి, అనుగ్రహించడానికి ఆయన ఎన్నో మహిమలు చూపాడు. అలాంటి సదాశివుడు కొలువైన ప్రాచీన క్షేత్రాల్లో ఒకటిగా సోమారం కనిపిస్తుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలో ఈ క్షేత్రం వెలుగొందుతోంది. ఇక్కడి స్వామివారికి భృగమాలిక సోమేశ్వరుడు అని పేరు. భృగు మహర్షి జపమాలలోని రుద్రాక్ష నుండి స్వామివారు ఆవిర్భవించాడని స్థలపురాణం చెబుతోంది. కాకతీయుల కాలంలో స్థానిక అధికారి కుమారుడు కుష్ఠువ్యాధితో బాధపడుతూ ఉండేవాడట. తనకి ఆలయాన్ని నిర్మిస్తే ఆయన కుమారుడి కుష్ఠువ్యాధిని నివారిస్తానని ఆ అధికారికి కలలో కనిపించి శివుడు చెప్పాడట. దాంతో ఆ అధికారి ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. ఆలయ నిర్మాణం పూర్తవుతుండగా ఆ అధికారి దగ్గరికి ఆయన కుమారుడు వచ్చాడట. అతని కుష్ఠవ్యాధి పూర్తిగా నయమైపోవడం చూసి ఆ అధికారి ఆనందంతో పొంగిపోయాడట. ఈ మహిమ కారణంగానే వివిధ రకాల వ్యాధులతో బాధపడేవారు ఈ క్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉంటారు. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.